ఫ్రెండ్స్, ఫుల్ సీరియస్లో చంద్రబాబు కోట ఎమ్మెల్యేల దారుణాలు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఫుల్ సీరియస్లో చంద్రబాబు ఎందుకున్నారో ఆ విషయాలను మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు అవుతాం. ఫ్రెండ్స్, చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అనవసర విషయాలు వద్దు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీఎల్పీ మీటింగ్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఇక నుంచి జాగ్రత్త అంటూ నేతలకు చిన్న క్లాస్ ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ చంద్రబాబు సూచించారు. అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దన్నారు. గ్రూపు రాజకీయాలు వద్దు, పార్టీని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దంటూ పేర్కొన్నారు. పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకు వచ్చామా వెళ్ళామన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. మళ్ళీ సభకు రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని కొత్త ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలకు సమన్వయం ఉండాలన్న చంద్రబాబు గ్రూపు విభేదాలను ఏ ఒక్కరూ సహించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పేదవారికి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజేయాలని సూచించారు. అయితే టీడీఎల్పీ మీటింగ్లో నామినేటెడ్ పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. సాధికార కమిటీ సభ్యులకై నామినేటెడ్ పదవులు ఉన్నాయన్న ఆయన మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు షేర్లు ఇవ్వాలన్నారు.